ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసు ప్రభువారు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఈ వాక్యం దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఒక అద్భుతమైన నిరీక్షణ వాగ్దానం. ఈ లోకంలో మనం అనేక బాధలు, కన్నీళ్లు, వేదనలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, మరణం వంటి కఠినమైన అనుభవాలను చూస్తుంటాం. కానీ దేవుని రాజ్యంలో ఇవన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, కానీ విశ్వాసులకు దేవుడిచ్చిన ఒక నిత్య జీవమైన ఆశ. ప్రస్తుతం మన జీవితం కష్టాల్లో ఉన్నా అవి శాశ్వతం కాదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సమాధానం, పరిపూర్ణ సంతోషం, అంతులేని శాంతి ఉంటుంది. మన కన్నీటి ప్రతి బొట్టును దేవుడే తుడిచివేస్తాడు. ఎంత ఒంటరితనం, ఎంత బాధ, నిరాశ వచ్చినా మనకు భవిష్యత్తు ఉందని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి మనం ఈ లోక బాధలను చూసి కృంగిపోకుండా దేవుని వాగ్దానాలపై ఆధారపడాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం, నిత్య ఆనందం సిద్ధమై ఉంటుంది. ఈ నిరీక్షణ మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, ఓదార్పిస్తుంది, మనల్ని ముందుకి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో మేము అనుభవిస్తున్న దుఃఖాలు, కన్నీళ్లు, వేదనలు, వీటన్నిటి మధ్యలో మమ్మల్ని బలపరచండి. మరణము, బాధ, ఏడుపు లేని నీ నిత్య రాజ్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొని మా జీవితం కొనసాగించడానికి మాకు తగిన కృపను దయచేయండి. మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.